జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. ఏ గోడ తాకినా, ఏ డోర్ తాకినా ప్రేమ ప్రేమ అని వినబడాలి. తాజ్ మహల్లా, గోల్కొండ కోటలాగా. ఓహో, ఎకో సిస్టమ్ కూడా కావాలన్నమాట. చాలా ఖర్చు అవుద్దే. రే సుందరం, కామెంట్లు ఆపి సీరియస్ గా మాట్లాడు. తప్పండి, అల్లుడు గారిని అరేగిరే అనకూడదు. ఎవడి లెవెల్ని బట్టి వాడు మాట్లాడతాడు అత్తయ్య. జోబులు కొట్టేవాడికి ఎంతకన్నా మంచి లాంగ్వేజ్ వస్తుందా ఏంటి? ఏమన్నావ్? వాడేమన్నాడు ఇప్పుడు మనకు అనవసరం. నీకోసం ఓ ప్రేమ్ నగర్ కట్టడం కంటే కొనేయడం ఈజీ అని మేమిద్దరం డిసైడ్ అయిపోయాం. నువ్వు సెలెక్ట్ చేసుకున్నావంటే వీడు కొనేస్తాడు. అదేంటి కళ్యాణ్, కొనాల్సింది నువ్వు కదా. కొనేది నేనే, పేమెంట్ వీడు చేస్తాడు. ఓ, పద ప్రేమ్ నగర్ సెలెక్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాను కళ్యాణ్. నిజంగానా? ఆ నువ్వు నాకంటే చాలా ఫాస్ట్ గా ఉన్నావు. అవును, ఎక్కడుంది ప్రేమ్ నగర్? ఇక్కడే. ఇదే కళ్యాణ్, ఇదే మన ప్రేమ్ నగర్. ఎలా ఉంది? చాలా బాగుంది లత. సొద్దు అంకిల్ రాయరా చెక్. ఓకే. అవును, ఎవరి పేరు మీద రాయాలి? ఓనర్ పేరు సంకటి వెంకట రమణ. మరి మన పెళ్ళి? సినిమా షూటింగ్ చేసి చాలా రోజులైంది. ముందు ఈ ఇల్లు నా పేరు మీద రిజిస్ట్రేషను, ఆ తర్వాత మన మ్యారేజ్ రిజిస్ట్రేషను. ఈ రెండూ అయ్యాక నువ్వు అనుకునే సినిమా, దాని షూటింగు. అత్త, ఇదంతా బానే ఉంది గాని నా పెళ్ళెప్పుడు? సినిమా షూటింగ్ అయ్యాక, సెన్సార్ రిపోర్ట్ వచ్చాక నీ పెళ్ళి. అప్పటిదాకా పోస్టర్లు పక్కేసుకుని పొడుకో. ఒక్క మెడికల్ షాప్ లేదంటే ఇక్కడ. ఏమండి, డైపర్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఈ సైజ్ సరిపోదండి, కొంచెం పెద్ద సైజ్ కావాలి. అంటే 5 ఏళ్ల పిల్లాడికా? కాదు, ఇంకొంచెం ఎక్కువ. ఇదిగో. ఇది కూడా సరిపోదు, ఇంకొంచెం పెద్దది. ఇంకా పెద్దవా? అసలు పిల్లాడి వయసు ఎంత? 25 సంవత్సరాలు. ఆ వయసులో ఎవరు డైపర్లు వాడరు కదా. ఒకడు వాడతాడు, ఆడి కోసమే కావాలి. మిస్టర్, ఆ వయసులో వాళ్ళకి ఏ కంపెనీ ఇంకా డైపర్స్ తయారు చేయలేదు. మరి వాడు నేనేం చేయాలండి? గంటకు ఒకసారి తడుక్కుంటున్నాడు ప్యాంట్ మొత్తం దరిద్రంగా. ఒక పని చేయి, ముసలాళ్ళ కోసం స్పెషల్ గా తయారు చేసిన డైపర్స్ ఉన్నాయి, అవి వాడు. అయ్యి బాబు, ఇచ్చాను బాబు, మీకు దండం పెడతా. అవును, ఇప్పుడు ఈ డైపర్లు డైరెక్ట్ గా వేసేయచ్చు కదా, దీంతో పాటు హెడ్ డై కట్టుడు పళ్ళెం పెట్టక్కర్లేదుగా. ఏం అక్కర్లేదు, చక్కగా డైరెక్ట్ గా వాడేసాయి. అబ్బా, మీరు సూపర్ సార్. ఇందా, థ్యాంక్ యూ సార్. నేను పెట్టేసుకుంటాను సార్. సార్, ఇదిగా మీ రెంట్. సుందరం, ఇల్లు ఖాళీ చేసి వెళుతున్నావు. బాధపడకండి సార్, నేను మీకు టచ్లోనే ఉంటాలే. నాకు బాధగా లేదు, చాలా హ్యాపీగా ఉంది. 6 నెలల నుంచి అద్దె కట్టలేదు, ఇప్పుడు కట్టావు. ఏదో దేవుడి దయ వల్ల ఖాళీ చేసి వెళ్ళిపోతున్నావు. పీడ వదులుతుంది. సామాన్ సర్దుకుని వెళ్ళిపో. హలో హలో, మేనేజరు, ఏమైందయ్యా నా 10 కోట్లు? సార్, ఇప్పుడే మీ 10 కోట్లు ఎవడి అకౌంట్లో పడ్డాయో వాడి అడ్రస్ సంపాదించి వాడి ఇంటికి వచ్చాను సార్. మ్యాటర్ తెలుసుకుని ఫోన్ చేస్తాను సార్. ఫోన్ చేస్తే ఉపయోగం ఏముందయ్యా?
నా 10 కోట్లు నాకు ఇప్పించు, లేకపోతే నీకు తెలుసు కదా నీ బతుకు చిల్లి చిగనే. సార్ గుర్తుంది సార్. ఓకే సార్. ఏంటంటే ఇల్లు కావాలా? ఇప్పుడే ఓ పోర్షన్ ఖాళీ అయింది. పోర్షన్ కాదు, మనిషి కావాలి. ఎరా ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? నేను బ్రోకర్ లా కనిపిస్తున్నానా? సార్, ఈ బోర్డు తగిలించే మీరు బ్రోకర్ ఎందుకు అవుతారు? వానర్ అవుతారు గాని. ఈ ఇంట్లో సుందరం అనేవాడు ఎవడైనా అద్దుకున్నాడా? సుందరమా? అవును, ఉండేవాడు. ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడు. థ్యాంక్ గాడ్, కరెక్ట్ అడ్రస్కి వచ్చాను. అతను ఒకసారి పిలుస్తారా? దేనికి? అతనితో 10 కోట్ల డీల్ మాట్లాడాలి. 10 కోట్ల? నాకు తెలిసి వాడు వెయిటరే కానీ టైలర్ కాదే. సార్, తొడుక్కునే కోట్ల గురించి కాదు సార్, కరెన్సీ కోట్ల గురించి మాట్లాడుతున్నాను. నేను బ్యాంక్ నుంచి వచ్చాను సార్. అర్థమయ్యేటట్టు చెప్పాయా బాబు? ఆగండి ఒక్క నిమిషం సార్, ఇలా పక్కకి రండి సార్, చెప్తాను. అది ఇప్పుడు వాడు అమ్మో, 10 కోట్లు నొక్కేశాడా? వాడు మామూలు వాడు కాదు సార్. లోపల ఉన్నాడు సార్, వెళ్ళండి. సార్ అక్కడ లేడు సార్. ఉంటాడు, వెతకండి. లేడు సార్, మొత్తం చూశాను. అయితే పారిపోయి ఉంటాడండి. వాడు ఎక్కడికి వెళ్తాడో నాకు తెలుసు. లేడు సార్, నాకు ఎక్కడ తెలుసండి. లేడు, అంతా వెతికాను. టెన్షన్ పడకండి, నా దగ్గర అడ్రస్ ఉంది, చెప్తాను. రాసుకోండి. థ్యాంక్స్ కెప్టెన్, గుర్తు పెట్టుకుని మా ఇంటికి వచ్చినందుకు. నేను సరదాగా మిమ్మల్ని పలకరించడానికి రాలేదు మేజర్, మీతో పనుండే వచ్చాను. హమాచి టమాటా చెలోరి గలాటా. అలాగే టీకొచ్చి మాకొచ్చి టమాటా. మీరే కంగారు పడకండి, వాళ్ళతో పలకరించుకుంటున్నారు. ఈయనకి బాస్ వచ్చు కదా. కయ్యరు గిలాచి విలాచి. అలాగే కలకలబరియా. ఏంటి చిక్కిపోయావు? మీ ఆయన ఫుడ్ పెట్టడం లేదు అంటున్నారు. నీ సొంత కవిత్వం కలిపి ఉంటే చంపేస్తాం, జాగ్రత్త. ఆ సొట్టె పయ్యారు గిలారి మిల్లాలి. కొంచెం జుట్టు నెరిసింది గాని అప్పట్లాగా ఉన్నాం అంటున్నారు అమ్మగారు. వాడంటే మీ అమ్మగారు మోతాదుకు మించి అభిమానం చూపిస్తుంది. ఏమండి, బాస్ అభిమానం తప్పు కనుకోకండి. హచ్చరి విచ్చరి కరి వచ్చి వచ్చారే. అప్పుడప్పుడు కనబడుతూ ఉండమంటున్నారు. రేయ్, ఇది ఇంకాసేపు ఇలాగే మాట్లాడితే వీడి ఇంట్లోనే తెచ్చేసేటట్టున్నారు. అయితే వెళ్ళి కట్ చేయండి. కెప్టెన్, ఇందాకేదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నావు. అవును, చాలా సీక్రెట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మేజర్. నువ్వు లోపల మియామి కలామి. భోజనం చేయకుండా వెళ్ళొద్దంటున్నారు. ఫోన్ చేసి వెళ్తాను. బోళా ఇలారా. పదమ్మా, వస్తున్నాను. కెప్టెన్, 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 చెప్పండి చెప్పండి, ఏమిటిది? దేశంలో తీవ్రవాదం పెరిగిపోయింది. తీవ్రవాదులు ఎవరికీ తెలియకుండా మన మధ్యలోనే స్లీపర్ సెల్స్ లో ఉంటున్నారు. వాట్? ఈ ఊళ్ళో అలాంటి స్లీపర్ సెల్ ఉందా? ఇక్కడ లేదు మేజర్, సిటీలో ఒకరి మీద మాకు అనుమానం ఉంది. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆ స్లీపర్ సెల్ ఇంటి పక్కనే నువ్వు ఉండాలి. ఆమె యాక్టివిటీస్ మీద నిఘా పెట్టి ఆమెను చట్టానికి పట్టించాలి. కెప్టెన్, దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా నేను రెడీ. ఇది చాలా చిన్న ఆపరేషన్, నేను రెడీ. ఈ మొత్తం రాసే పింకీ ఇక్కడ నుంచి హాయ్ పింకీ. హలో వదినా. మౌనవ్రతం అయిందా? లేదు, ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. అలాగే కంటిన్యూ చేయమను. మా అత్తగారు దిగొచ్చి మను పెళ్లి అతను ప్రేమించిన అమ్మాయితో జరిపిస్తాను అని చెప్పేదాకా అలాగే కంటిన్యూ చేయమను. కంటిన్యూ చేస్తారులేండి, ఏం అనుమానం లేదు.
ఇవా ఏమి లేవు. బాబాయ్ కోసమా? అవును, బాబాయ్ కోసమే అనుకో. మాకు చూపించొచ్చుగా. ఇవి చూపించకూడదమ్మా, మీ బాబాయ్ ఫీల్ అవుతాడు. పోన్లేరా పింకీ, మను తన కోసం ఏవో స్వీట్లు తెప్పించుకున్నాడేమో. ఇవి స్వీట్లేంటి? మనకి పెడితే అయిపోతాయని ఆర్సీ ఫీల్ అవుతున్నాడు. పర్లేదు ఆర్సీ, నువ్వు మనుకే పెట్టు. స్వీట్లు లేకపోతే పస్తులు పడుకుంటాం, ఆకలితో ఉంటాం, కానీ మను కోసం తెచ్చిన స్వీట్లు మేం తినం. అతనికి అన్యాయం చెయ్యం. వెళ్ళార్సీ, వెళ్ళు వెళ్ళు. అలాగే. అంకుల్ ఒక్క నిమిషం. ఏంటమ్మా? స్టాచ్యూ. అమ్ము. అబ్బే అంకుల్ నాకు స్వీట్స్ ఇవి స్వీట్లు కాదు తల్లి, దండం పెడుతుంది. అంకుల్ అబ్బే ఆగక్కడ రైట్ రమ్మంటుంటే ఇటు ఇక్కడికి వెనకాలేంట్రా చేతిలో? స్వీట్స్ తాతయ్య. స్వీట్ కాదు. ఏంట్రా అది? ఏం లేదు బామ్మ. చూపి. నేను చూపియా. చూపి. రేయ్ సంచిలో ఒరే రావు, ఖచ్చితంగా అవి స్వీట్లేరా? నేను డయాబెటిక్ పేషెంట్ని, నేను ఎలాగో స్వీట్లు తిన్ను. అది చిన్నపిల్ల అడుగుతోంది కదా, ఇవ్వచ్చు కదా. దానికిస్తే మను ఏం అండురా? రేయ్, నీకు కావాలంటే 1000 రూపాయలు ఇస్తాను. ఈ స్వీట్స్ నాకు ఇచ్చేసి నువ్వు బజార్కి వెళ్ళి తెచ్చుకోపో. ఇవి ఇవి స్వీట్స్ కాదు, ముసలాళ్ళు వాడే డైపర్స్. ఒరేయ్, అవి నీకెందుకురా? అవి నాకు కాదు, మా తాత కోసం తీసుకున్నా. మీ తాత కోసం తీసుకొస్తే మా బాబాయ్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్తున్నావు? బంగారం, ఇది మీ బాబాయ్ కోసం తెచ్చింది కాదు, మా బాబాయ్ కోసం తీసుకొచ్చింది. ఇక్కడ తీసుకొచ్చాను అంతే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా పిన్ని, వీళ్ళ ముగ్గురు ప్రవర్తన గందరగోళంగా ఉందనుకో. నాకు కూడా అలాగే ఉంది అంకుల్. ఆ స్వీట్లు నాకు ఇచ్చేస్తే చిచ్చి, ఆ డైపర్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఇవ్వండి. తాగరా, తాగు. ఒరేయ్, ఈడిలో పాలు తాగుతుంటే నాకు భయం వేస్తుందిరా. ముందు తగిలించాడికి. ఒరేయ్, వీడేమన్నా ఏడాది పిల్లోడు అనుకున్నావా నేను ఒక్కరిని తొలగించడానికి? దున్నపోతులా ఉన్నాడు, ఇద్దరం కలిసేద్దారా? అలాగే. అయ్యో, ఒరేయ్ ముందు డైపర్ వేసేద్దాంరా. ఒరేయ్ నాన్న మను, నీకోసం నేను ఏం తెచ్చానో చూడు నాన్న. ఒరేయ్, అది చాక్లెటా బిస్కెటా? ఎందుకంత బిల్డప్ ఇస్తావు? సరే కానీ ఏదోలా వేసేద్దాం. ఒరేయ్ అలా ఏడవకరా, ఇంట్లో బండారం మొత్తం బయటపడిపోతుంది. ఒరేయ్ ఏడవకరా. ఇదిగో తాత. అయ్యో, ఒరేయ్ వీడు ఏడుపు వల్ల మన ప్లాన్ మొత్తానికి పాడేలా ఉందిరా. వద్దురా, మానేరా, ప్లీజ్ రా, ఏడవకరా. ఒరేయ్, నేను ఎన్నో కష్టాలు పడి ఎన్నో అబద్ధాలు చెప్పి డైపర్లు తెచ్చాను రా. ఒరేయ్, వీడికి ముందు పాలు కావాలి, ఆ డైపర్లు అయితే నువ్వు వేసుకో. అబ్బా, అయ్యో పాలైపోయాయి. ఇదిగో ఇదిగో తాగు తాగు. దట్స్ గుడ్ మేజర్. అయితే నేను నీకు సిటీలో ఆ వీధిలో ఆ ఇంటి పక్కనే కాపురం ఉండటానికి ఏర్పాటు చేసి ఫోన్ చేస్తాను. అలాగే, నేను రెడీ. మేజర్, దేశానికి నువ్వెంతో సేవ చేసావు, మళ్ళీ చేయబోతున్నావు. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఐ ఫీల్ గ్రేట్ ఆఫ్ యూ. ఇంతకీ ఎవరా స్లీపర్ సెల్? ఎనీ ఐడియా? ఒక అందమైన స్త్రీ, చూడడానికి చాలా బాగుంటుంది, చూస్తే అనుమానమే రాదు. ఓకే, అందమైన శత్రు అన్నమాట. నువ్వు చాలా రొమాంటిక్ పర్సన్ అని నాకు తెలుసు. లేడీస్ నువ్వు బాగా హ్యాండిల్ చేయగలవు. థ్యాంక్ యూ. చూడు, ఆమెను ఎలా లొంగదీయాలి, నిజం ఎలా చెప్పించాలన్న స్ట్రాటజీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాను.
నువ్వు అరేంజ్మెంట్ చేసి తప్పకుండా మేజర్ బాయ్ మరి భోజనం సంగతి పిచ్చి కెప్టెన్ ఎవడైనా మగవాడు ఇంటి భోజనం తినాలనుకుంటాడా? నేనే తినలేకపోతున్నాను. మీరు అలా సరదాగా హ్యాపీగా బయట తినడం పోండి. మేజర్ మీ ఆవిడికి బాయ్ చెప్పేశారు. అయ్యో మీరు ఇప్పుడు బై చెప్పడానికి పిలిచారనుకోండి, మళ్ళీ తన చేతి వంట తినేదాకా మిమ్మల్ని వదిలిపెట్టదు. ఆ తర్వాత మీరు గోవిందా. బాయ్ మేజర్ బాయ్. బై 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 బై. అమ్మాయ్యా ఏంటండి మీలో మీరే సంతోషపడుతున్నారు? కంపతీసి అమ్మగారి విడాకులు ఇస్తారా ఏంటి? సిటీలో శత్రుదేశ స్లీపర్ సెల్ ఒక స్త్రీ ఉందంట్రా. ఆమె మీద నిఘా వేసి లొంగదీసి నిజం చెప్పించి చట్టానికి పట్టించాలి. ఇప్పుడు మీకు ఇది అవసరమా? అవతల సింధు గారి పెళ్లి ఉంది కదా. అందుకే ఒప్పుకున్నాన్రా. నేను సిటీలో ఉన్నాననుకో, అప్పుడు ఆ మనుగాడి నాటకాలు కుదరవు. వాణ్ణి కూడా మెడలు వంచి తాళి కట్టించేస్తాను. ఇతను గైనకాలజిస్ట్. గైనకాలజిస్టా? యస్, నా పేరు డాక్టర్ గర్భాదాస్. ABCDEFGH అమెరికా రిటర్న్. గైనకాలజిస్టులు జెంట్స్ ఉంటారా? అమెరికాలో గైనకాలజిస్టులు అందరూ జెంట్సే ఉంటారు. మీరు ఏ నర్సింగ్ హోమ్ లో పనిచేశారు? నేనెక్కడా పనిచేయను. అంటే ప్రైవేట్ ప్రాక్టీసా? గుడ్. నేను డాక్టర్ని కాను. రియల్లీ? సరే గాని ఎందుకు పిలిచావు? ఈ లక్ష్మి ఎవరితో మాట్లాడుతోంది? అది సరే కాని నువ్వేం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు. సార్ ఆర్డర్ ప్లీజ్. అడ్డంగా నిలబడి ఆర్డర్ అంటావేంట్రా? ఓహో, మీరు అదే కేసా? ఏ కేసు? ఇక్కడికి చాలా మంది ఆడవాళ్లు తమ సీక్రెట్స్ లవర్స్ ని కలుసుకోవడానికి వస్తారు సార్. వాళ్ళ మొగుళ్ళు సీక్రెట్స్ తెలుసుకోవడానికి వస్తారు సార్. ఎక్కువగా మాట్లాడకు, నేను అట్టంటాను కాదు. కానీ మీ ఆవిడే ఉండొచ్చుగా. అది మేడం విషయం. మేడం, మీరు త్వరగా డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంకో వారం 10 రోజులు గడిస్తే ఈమెకు అబార్షన్ చేయడం చాలా కష్టం. మీరిలా ఎంతసేపు చూసినా మీ మనసు కాలిపోతుంది తప్ప వేరే రిజల్ట్ ఉండదు సార్. నా మనసు కాలుతుందని ఎలా చెప్పగలిగావు? చేపట్టుకు చూసావా? అయితే ఇప్పుడే చేసేయండి. చేసేయండి. నా ప్యాకేజ్ నాకు ఇచ్చేసి మీ ఇష్టం వచ్చింది చేసేయండి. తాళి కట్టిన భార్య కళ్ల ముందు పరాయి మగాడితో మాట్లాడుతుందంటే మనసే కాదు సార్, బాడీ మొత్తం మండిపోతుంది. సరే, ఈ మంట చల్లారటానికి ఒక కూల్ డ్రింక్ తీసుకురాపో. వెళ్ళు. సరే సార్. మేడం, ఓసారి మీ చెయ్యవండి. ఇవ్వండి మేడం, మీరు హ్యాండ్ ఇవ్వటంలో ఎక్స్పర్ట్ కదా. షీలా, పరాయి వాళ్ళ ముందు అలా మాట్లాడకూడదు, తప్పు. మీ స్కిన్ ని బట్టి మీరు ఎంజైమ్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారని తెలుస్తుంది. విటమిన్ టాబ్లెట్లు వాడతాను. మీ బోన్స్ కూడా చాలా వీక్ గా ఉన్నాయి. కాల్షియం లోపం. డాక్టర్ గారు, నేను ఇక్కడికి వచ్చింది షీలాతో మాట్లాడడానికి, మెడికల్ చెకప్ కి కాదు. మేడం, ఈయన చాలా ఫేమస్ డాక్టర్. ఒకసారి మీరు చక్కగా నవ్వండి. నవ్వకపోతే? అయ్యో, నవ్వండి. మీ పళ్ళెంత ఆరోగ్యంగా ఉన్నాయో చూస్తాను. మీరు ఒకసారి మా క్లినిక్ రాక తప్పదు. కంప్లీట్ చెకప్ చేస్తాను. నేనింతవరకు మగ డాక్టర్ల దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళను. మీరు కోపంగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటారు. అందం సంగతి తర్వాత, మీరు చేయొదిలితే రిలీఫ్ గా ఉంటుంది. సార్, మీ పొజిషన్ నాకు తెలుసు సార్. నువ్వు ఉండరా బాబు, నా పొజిషన్ నాకే అర్థం కావట్లేదంటే నువ్వు ఎక్స్పర్ట్ లా బుర్ర తింటావేమిటి? మీ భార్య పరాయి మగాడితో సరసంగా మాట్లాడితే మీరు భరిస్తారేమో కానీ నేను భరించను సార్. ఏం చేస్తావు? ఈ కార్డు చూడండి సార్. ఏంటిది? మీ సమస్యకి పరిష్కారం సార్. షీలా, నీ ప్యాకేజ్ గురించి నేను అతి త్వరలో సీరియస్ గా ఆలోచిస్తాను. నేను వెళ్ళొస్తాను. సూప్ తాగి వెళ్ళండి, డైజెషన్ కి చాలా మంచిది. వద్దు. పోనీ గ్రీన్ టీ తాగి వెళ్ళండి, గుండెకి మంచిది. నా శరీరంలో అన్ని పార్ట్లు ఆరోగ్యంగానే ఉన్నాయి. మీ ట్రీట్మెంట్ నాకేం అక్కర్లేదు. ఆంటీ, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళొస్తాను.
బాయ్. అలా కాదండి, మీరు ఒకసారి మీ ట్రీట్మెంట్ కి మా క్లినిక్ రండి. అవసరం లేదండి. సార్ ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, వాడెవడో కనుక్కున్నానా? వెళ్ళి కనుక్కుని రాపో. 5,000 అవుతుంది సార్. 5,000? సీక్రెట్లు చాలా ఖరీదైనవి సార్. అంత ఖరీదైన వదిలే గాని రీజనబుల్ రేట్ లో ఏదైనా ఉంటే చెప్పు. ఇదిగో ఈ కూల్ డ్రింక్ ధరలాగా. నా దగ్గర చీప్ సీక్రెట్స్ ఏమీ ఉండవు సార్. ఫ్రీగా వచ్చేది ఈ విజిటింగ్ కార్డ్ ఒకటే. డిటెక్టివ్ నారద, మా వద్ద భార్యాభర్తల రహస్య సమాచారము సరసమైన ధరకు లభించును. వాయిదాల సౌకర్యము కూడా కలదు. నేనిప్పుడు వీడికి ఫోన్ చేయాలా వద్దా? గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అంతా నార్మలే కదా? అంతా నార్మలే డాక్టర్. కాకపోతే ఆ మిలియనీర్ గారి అబ్బాయి వాయిస్ పెంచాడు. నా భార్య ఎవరు, నా భార్య ఎవరు అని గట్టిగా అరుస్తున్నాడు, అంతే కదా? అతన్ని చూస్తుంటే జాలేస్తోంది డాక్టర్, పాపం. అంత జాలేస్తే నేనే నీ భార్య అని సెటిల్ అయిపో. మిలియనర్ కదా, వర్కౌట్ అవుతుంది.